డిప్యూటీ మేయర్ ఎంపిక వ్యవహారం మొదలడంతో విశాఖ కూటమి నేతలు చేతులెత్తేశారు. అమరావతి నుంచి డిప్యూటీ మేయర్ పేరు షీల్డ్ కవర్లో పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19న జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ ఎంపిక జరగనుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ ఎంపిక వ్యవహారం జనసేన టీడీపీ మధ్య కొత్త లొల్లికి దారితీస్తుంది. ఇప్పటికే మేయర్ పదవిని టీడీపీ కేటాయించినందున డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు ఇవ్వాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ జనసేన కేటాయించే అవకాశం లేదని వార్తలు వస్తుండటంతో పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మూర్తి యాదవ్ లేఖ రాశారు. మరి ఈ పరిస్థితుల్లో కూటమి నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. డిప్యూటీ మేయర్ ఎంపిక వ్యవహారం మొదలడంతో విశాఖ కూటమి నేతలు చేతులెత్తేస్తారు. అమరావతి నుంచి డిప్యూటీ మేయర్ పేరు షీల్డ్ కవర్లో పంపే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 19న జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ ఎంపిక జరగనుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ ఎంపిక వ్యవహారం జనసేన టీడీపీ మధ్య కొత్త లొల్లికి దారితీస్తోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వాసు, అసలు ఏం జరుగుతోంది విశాఖ డిప్యూటీ మేయర్ పదవికి సంబంధించి? ఏంటి ఇప్పుడు ఏమన్నా కూటమి నేతల్లో ఏమన్నా సర్దుబాటు జరిగిందనుకోవచ్చా? ఎటువంటి అసంతృప్తులు రాకుండా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? సతీష్, డిప్యూటీ మేయర్ వ్యవహారం అయితే కొత్త వివాదాన్ని తెరలేసింది. ఇప్పటివరకు కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమంతా కలిసి ఉంది. కానీ మేయర్ ఎన్నిక మనం ఏ కోణంలో జరిగిందో చూడొచ్చు. రాజకీయ శిబిరాలు నేపథ్యంలో మొత్తం కూడా ఐక్యంగా, మొత్తం కూటమంతా కూడా ఐక్యంగా మేయర్ని గెలిపించుకోగలిగింది. ఆ మేయర్ టీడీపీకి ఇచ్చారు కాబట్టి డిప్యూటీ మేయర్ జనసేనకి ఇవ్వాలి. ఎందుకంటే కార్పొరేటర్ అధిక సంఖ్యలో కూడా బీజేపీకి కంటే కూడా అధిక సంఖ్యలో కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా జనసేనకి ఇవ్వాలని ఎంతో కాలంగా డిమాండ్ వస్తుంది. ఆదిలో మొత్తం కూడా మేయర్ ఎన్నిక సమయంలో కూడా టీడీపీ అంగీకరించిందని చెప్తున్నారు. అంగీకరించాక ఇప్పుడు తాజాగా 19వ తారీఖున డిప్యూటీ మేయర్ని ఎన్నుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి వచ్చాక మళ్ళీ టీడీపీకే డిప్యూటీ మేయర్ ఇవ్వాలని వాళ్ళు కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి మాజీ మేయర్ మొత్తం ఆమె యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆవిడ. అందువల్ల ఆవిడని దింపేశారు కాబట్టి, వైసీపీ నుంచి దింపేశారు కాబట్టి, టీడీపీలో వేరే వర్గానికి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి డిప్యూటీ మేయర్ ఇవ్వాలని టీడీపీ వర్గాలు రోడ్డెక్కి మరి ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ వైసీపీ ఈ విధంగా గతంలో వైసీపీ మేయర్ ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చారు, జనసేనకి ఇస్తా అన్నారు. మరి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటం కదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గత కొంతకాలంగా కూడా ఫైట్ చేస్తున్నారు కార్పొరేటర్తో కలిసి. ఆయన పవన్ కళ్యాణ్ కూడా లెటర్ రాయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా దీనిపై ఎటువంటి స్పందన లేనప్పుడు కూడా గత మరో 2-3 రోజుల్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగని నేపథ్యంలో మొత్తం కూడా టీడీపీకి సంబంధించి డిప్యూటీ మేయర్ కూడా ఎన్నిక జరగబోతుంది అని తెలుసుకున్నటువంటి ఈ పీతల మూర్తి యాదవ్ అయితే ఇదే కనుక జరిగితే తన పార్టీకి గుడ్ బై చెప్తాను. ఎందుకంటే ఇంత బలాన్ని పెంచుకోవాలి, మనం కూటమిలో ఉన్నాము, మన వల్ల మేయర్ ఎన్నిక కూడా జరిగింది, మనం ఓట్లు వేయడం వల్ల, మన కార్పొరేటర్లు వేయడం వల్ల గెలిచారు, అటువంటిది డిప్యూటీ మేయర్ ఇవ్వటానికి ఏంటని కూడా అభ్యంతరం ఏంటని కూడా వాళ్ళు వాదించే పరిస్థితి కనిపిస్తుంది. ఆ టీడీపీ వాదన అయితే డీసీసీబీ చైర్మన్ జనసేనకి ఇచ్చారు కాబట్టి డిప్యూటీ మేయర్ మాకు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ లొల్లంతా కూడా అమరావతి చేరింది. అమరావతిలో కూడా అటు పవన్ కళ్యాణ్కి అయితేనే, చంద్రబాబుకి అయితేనే వివరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇదే జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా చేతులెత్తేశారు. ఇదంతా కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం అంతా అమరావతి చేరింది. మొత్తం అధిష్టానం అయితే డిప్యూటీ మేయర్ ఎవరనేది మేము పంపిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ఒకటి యాదవ సామాజిక వర్గానికి లేదా కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి ఇస్తే జనసేనకి ఇవ్వాలి, యాదవ సమాజ వర్గానికి ఇస్తే టీడీపీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతానికైతే ఇది ముదిరి పాకాన పడే అవకాశం ఉంది. ఆ కార్పొరేటర్ రాజీనామా చేస్తే మాత్రం ఆ డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. మరి ఏం జరగబోతుందో చూడాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ వాసు.